నిరుపేదలకు ఒక వరం ఇంద్రమ్మ ఇండ్ల పథకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారంటీల ఒకటైన ఇంద్రమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు నేటి నుంచి కొల్చెర మండలంలోని ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు కొల్చెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చెర మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఇంద్రమ్మ కమిటీల ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా సుమారుగా 317 ఇండ్లు మంజూరు కాగా అందులో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రానందున తిరిగి మళ్లీ లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం వర్తింపచేసి మిగిలిన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల పథకం మంజూరుకు కృషి చేస్తామన్నారు. మండలంలోని అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతంగా ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొల్చెర మండల పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కొల్చెర మండలానికి మంజూరైన ఇండ్లు సరిపోవని ఇన్ఛార్జికి తెలపడంతో మరికొన్ని ఇండ్లు మంజూరు చేయిస్తారని రాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొల్చెర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ మీడియా ద్వారా తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి గ్రామ నిరుపేద కుటుంబాలు సద్వినియోగం చేసుకుని ఇంద్రమ్మ రాజ్యమే లక్ష్యంగా ప్రజాపాలన నడుస్తున్న సమయంలో ప్రతిపక్షాలకు పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిపక్షాలకు కూడా గౌరవప్రదమైన లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత, హౌసింగ్ శైరి, సుష్మా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కమ్మరి జ్యోతి, నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మరి భాస్కర్, జుర్రు సంతోష్ లబ్ధిదారులు పాల్గొన్నారు. అలాగే చిన్నగన్పూర్లో ఇంద్రమ్మ ఇండ్ల పత్రాలు లబ్ధిదారులకు అందజేశారు.